మంది వచ్చారు కదా, వాళ్ళు ఏమంటారు వచ్చి చూసి అధ్వానం చేసి మేము చేస్తాం చెల్తా ఉన్నారు తప్ప నేను ఎక్స్పీరియన్స్ మీద చెప్పేది ఒకటే సార్, ఎట్టి పరిస్థితుల్లో ఏటుగట్లు తప్ప దీనికి పరిష్కారం లేదు. ఏటుగట్లు వేసి కనీసం ఒక 6 feet 7 feet హైట్ ని ఏటుగట్లు వేస్తే నీళ్లు కంట్రోల్ చేస్తే యథావిధిగా మా భూములు మేము అని చెప్పి అధికారులు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారా? అధికారులు ఏం కన్ఫర్మ్ చేయలేదు. దానికి ఏదో మేము సాయిల్ టెస్టులు చేస్తాం, ప్లాంట్ టెస్టులు చేస్తా ఉంటారు తప్ప ప్రభుత్వం ఏమి చేయని దానికి ప్రభుత్వం పూర్తిగా ఏమి వాళ్ళకి ఏం సంజాషి ఇవ్వకుండా వాళ్ళు ఏం మాట చెప్తారు సార్, చూడటం వెళ్ళటం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు అనధికారులకి పూర్తి భరోసా ఇస్తే అలాగే ఈరోజు మనం చూస్తున్నాం కిరణం మన 2 బృందాలు మనం వెళ్తున్నాం. ఉదయం నుంచి మనం గ్రామాల్లో తిరుగుతా ఉన్నాం. ఈ అమావాస్యకి ఏ రకంగా వచ్చిందో మనం చూస్తాం. ఇప్పుడు మన సర్పంచ్ గారు విషయాలు చెప్పారు నాగు గారు. ఇప్పుడు నాగు గారు మీకు ఏమనిపిస్తుంది? మనం ఈ 2 రోజులు మేము మా బృందం ఇలా తిరుగుతున్నాం, మీరు చెప్పండి, మీ మాటల్లో చెప్పండి. మీకు ఏ రకంగా మేము కృతజ్ఞతలు తెలుపుగాలో తెలియని పరిస్థితులు మేము ఉన్నామండి. చాలా మంది వచ్చారు కానీ ఇంత ఈ పరిస్థితుల్లో ఎవడో చేసిన దాఖలాలు లేవు. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇక్కడ జస్ట్ టర్నింగ్ ఉండేదండి. ఈ టర్నింగ్ వల్ల ఎందుకో ఉందనుకున్నాం మేము అప్పుడు. ఈ జడ్జింగ్ వల్ల స్టేట్ చేసేయడం వల్ల డైరెక్ట్ వచ్చి పడిపోతుంది నీరు. ఆ బ్రిటిష్ టైంలో టర్నింగ్ ఉండటం వల్ల ఏమైందంటే వెళ్ళేది ఆగి అప్పుడు ఇలా తిరిగేది. ఇది ఏమైందంటే మన జడ్జింగ్ లో స్టేట్ చేసేయడం వల్ల మొత్తం నాశనం అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఒకటండి, మనం చాలా మంది నాయకులు చూసి వెళ్ళారు కదా, ఏంటి అసలు మీరు మీ అభిప్రాయం చెప్పండి. గత పార్టీలో గత ఎమ్మెల్యే గారు వీళ్ళంతా చూశారు, నేను నీకు ఎస్టిమేషన్ చేయించామన్నారు. ఆ పార్టీ పోయింది. మా పార్టీ వచ్చి వేళకి 16 నెలండి. 16 నెలల నుంచి మా ఎమ్మెల్యే గారు దీని మీద అధ్వానం చేయటం, చూడటం, 2-3 సార్లు ఆయన తిరగటం. మనం కడవాక గ్రామం వరకు వచ్చాం ఈ పడవ ప్రయాణంలో. రైతులు మన బృందం అంతా కలిసి. ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ ఇంత ముందు పెద్ద టర్నింగ్ ఉండేదంట. మరి కారణాలు ఏంటో ఈ ఓఎన్జీసీ వాళ్ళ వల్ల మరి ఏంటో తెలియదు. జడ్జింగ్ వల్ల అదే ఏమున్నది జడ్జింగ్ ఇక్కడ ఈ కాలువ తవ్వడం వలన ఈ టర్నింగ్ ఉండాల్సింది స్ట్రైట్ అయిపోయి ఒక్కసారిగా ఈ నీళ్లన్నీ సముద్రం నీళ్లు ఆటుపోట్లకు గురై ఈ రకంగా వస్తాయని తెలియజేస్తున్నారు.